రైతు బంధు పడ్డదా? రైతు బంధు లేదు, రైతు మాఫీ లేదు, ఏది లేదు. మరి ఇప్పుడు రైతు బంధుకి ఏమైనా లిమిట్ పెట్టాలంటావా? మరి లేదని వాళ్ళే బతుకాలు చెప్తుంటే నాకు ముసలా పేరు మీద 3 ఎకరాలు ఉంది, నా పేరు మీద 3 ఎకరాలు. ఆడ కొట్టగానే 6 ఎకరాలు వచ్చే. ఇక మరి నాకెక్కడ 5 ఎకరాలైనా ఇచ్చేది. మరి పెన్షన్ వస్తుందా? పెన్షన్ లేదు, కిన్షన్ లేదు, ఏది రాదనే చెప్తే ఆజ్ఞాచరం వదులుకొని మరి ఊర్లో గట్ట ఏ 100 ఎకరాలు ఉన్నోడు కూడా అమ్మయ్యకు బువ్వ పెడతలేడని వాడతాడా 1000 రూపాయలు చేసిండు, 1000 2000 చేసిండు. ఇక ఈ తప్ప వీళ్ళు వచ్చి 4000 ఇస్తామని ఒకసారి. మరి ఈ 4000 లేవు, నాకు 4000 లేవు. చూద్దాం పోయి పెళ్ళి కొడక, నేను 5 ఏళ్ళు అయినాక నీ తర్వాత ఏమని ఇచ్చుకోవని వాడు చూసుకో. మరి 6 పథకాలు ఎట్లున్నాయి ఇప్పుడు వీళ్ళు ఇచ్చిన కాంగ్రెస్ వాళ్ళే? కాంగ్రెస్ వాళ్ళే మంచి మనగానికి ఆ పథకాలు ప్రజలకు ఉపయోగమేనా అవి? ప్రజలకు ఉపయోగం ఆయమన్నా. కూలి వాళ్ళకు కస నిమ్మలంగా దాగర్రా ఎటువా. ఇక నేను అయ్యేది ముసలి వాళ్ళకు కూడా 400 ఇస్తాడట. ఉషాకు ఇక వాళ్ళకు ఏది ఏమంది ఏమో అంటే లక్ష్మీదేవి పథకం 100 లక్ష రూపాయలు, తులం బంగారం, వరలక్ష్మి ఇవన్నీ ఇస్తాడు. అయ్యేది 7 ఆడు సపరేట్ ఊకుంటారు. ఏం చేస్తారు? కాసేపు 4 రోజులు చూసి. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? ఉచిత బస్సు ఎట్లుంది? ఉచిత బస్సు ఆడవాళ్ళు ఫ్రీగా పోతున్నారు బస్ మాకు వస్తాయి అవి ఉచిత బస్సులు. మాకు రావు, మనకు రావులే. ఈ ఊర్లో బస్సే రాదా? రాదు. ఇదివరకు ఉండే. ఇక మళ్ళీ ఇప్పుడు ఎక్కడి బస్సు ఆ బస్సు వాళ్ళకే సాతలేవాట. ఎప్పటి నుంచి వస్తలేదు బస్? మరి ఎన్ని సంవత్సరాల బస్ బంద్? మరి ఊర్లో మంచినీరు వస్తుందా రోజు? ఇక గట్టినే 2 రోజులు కొనాడు ఇస్తుండ్రుగా. పొలం దగ్గర కరెంట్ ఉంటుందా 24 గంటలు? కరెంట్ అంటే ఉంటుంది. కరెంట్ దేని తప్పేం లేదు. ఇక రేపటి సంది పెడతారేమో కోతలు. ఇంకా మొదలే పెట్టరు. ఇది మొదలు పెట్టినాక కోతలు పెడతారు. కోమటిరెడ్డి మంత్రి అయిందిగా, మరి ఇంకేమైనా గ్రామాన్ని డెవలప్ చేస్తారంటారా? ఇదేంటి ఈ రోడ్డు ఎప్పుడో ఇచ్చిండు. చెప్పు. ఇదంతా రోడ్డు ఇస్తారని చెప్పే 4 లైన్లు వేస్తున్నాం ఒకసారి అని. ఇక ఇస్తాడేమో. 2 లైన్లు అయితే ఇస్తుండొచ్చు. ఒకటి వస్తానికి, ఒకటి పోతానికి.